శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి అక్టోబర్ 9 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురుజు గారు వచ్చి పండిత్ రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురువు గారు స్త్రీ పురుష వశిక చెట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారని చెప్పుకోవచ్చండి. అంత తేలిగ్గా ఎవరితో కూడా కదిలించుకోవాలన్నమాట. ఎవరి జోలికి కూడా వెళ్ళరు. అంతేకాకుండా వారి జోలికి ఎవరైనా వచ్చినా కూడా వారి మీద 100% తీసుకోవాలని చెప్పి మనసులో అనిపించినప్పుడు కూడా ఏంటంటే వీరి యొక్క సెన్సిటివ్ మైండ్ సెట్ వల్ల ఎవరి మీద కూడా రివేజ్ అనేది తీసుకోలేకపోతూ ఉంటారు. అంటే ఏదైనా కానీ ఎదుటివారు, ఇప్పుడు ఉదాహరణ చెప్పుకోవాలనుకోండి, ఎదుటివారు వీరిని ఏదైనా కానీ వెటకారంగా మాట్లాడినా కానీ ఎక్కిరించినా కానీ వీరు వెంటనే తిప్పికొట్టినట్లుగా సమాధానం వారితో చెప్పలేరన్నమాట. ఎందుకంటే వీరికంటూ ఒక సంస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. అవతల వారు సంస్కారం లేకుండా మాట్లాడినప్పుడు కూడా వారికి ఏదో సంస్కారం అనేది అడ్డు వచ్చి వెంటనే వారిని ఏదైనా ఒక మాట అనాలని చెప్పి అనుకోరు. తర్వాత ఒక గంట గడిచిన తర్వాత వారు అన్నదాని గురించి కూర్చొని ఆలోచించుకొని ఫీల్ అయిపోయి, అయ్యో ఈ సమయంలో నేను ఇప్పుడు ఇలా ఉంటే అలా ఉంటే బాగుండేదేమో కదా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు తప్ప ఎప్పుడు వెంటనే బాధపడరు. అయితే ఈ విషయాన్ని మీరు ఎప్పుడు కూడా సీరియస్గా తీసుకోండి. ఎక్కడిచ్చినా కానీ ఒకరు మిమ్మల్ని దిగదార్చని చెప్పి చూసినా కానీ నలుగురిలో మిమ్మల్ని అవమానపరిచినా కానీ ఈ విషయాన్ని కూడా మీరు పెద్దగా పట్టించుకోరు. ఏదైనా కానీ మంచితనం అనేది మీకు భగవంతుడు ఇచ్చినటువంటి వరం అని చెప్పుకోవాలి. ఇక వీరిది గొడవలు ఆడేటువంటి మనస్తత్వం అయితే అస్సలు కాదండి. ఎదుటివారితో పదే పదే గొడవ పడదాము, ఎదుటివారిని సాధిద్దాము, సూటిపోటి మాటలతో వారిని హింసిద్దాము, ఇటువంటివి ఏది కూడా వీరి యొక్క డిక్షనరీలోనే లేవని చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది మాత్రం వీరిని చూసి ఎక్కువగా ఈర్షపడుతూ ఉంటారు. వీళ్ళని చాలా రకాల కుంగదీయాలని చెప్పి, మనశ్శాంతి లేకుండా చేయాలని చెప్పి, వీళ్ళని పతనం చేయాలని చెప్పి చాలామంది కూడా వీళ్ళని ఆలోచిస్తూ ఉంటారు కొంగదీయడానికి. అయితే చాలా బాగా క్లోజ్గా ఉన్నటువంటి పీపుల్స్, అలాగే సిస్టర్స్ కానీ, లేదంటే తోడబుట్టిన వాళ్ళతో కానీ, లేదంటే వీరి యొక్క అంటే ఏదైనా మంచి సంబంధం రిలేషన్లో ఉన్నటువంటి వారు ఈ రాశి వారి మీద ఎక్కువగా కుళ్ళు కుతంత్రాలు పెంచుకొని ఉంటారన్నమాట. మన చుట్టూ ఉన్న వాళ్ళే ఎక్కువగా శత్రులు అనేటువంటి భావం అనేది మీకు కలుగుతూ ఉంటుందని చెప్పొచ్చండి. రేపటి రోజున వీరి యొక్క జీవితంలో చాలా వరకు కూడా సంతోషం అనేది వెల్లివిరుస్తుందండి. రేపటి రోజున అస్సలు మీకు అంటే ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఏంటంటే 10 మంది ఉన్న చోటుకి వెళ్ళి మాట్లాడంటే కాస్త మీకు బిడియంగా సిగ్గుపడుతూ కూడా ఉంటారు. అంటే మనకు ఎందుకలే, మనకు అవసరం లేదనుకుంటూ ఉంటారు. కానీ మన పని ఏదో మనం చేసేసుకుందాం అని ఎదుటి వాళ్ళతో మనకు పెద్దగా పని ఏంటి, ఇంతెందుకు, మన సమయాన్ని మనకి ఎవరితో వెచ్చాలనేది వేరే ఏదన్నా కానీ మనకు ఉపయోగపడే సమయం కోసము మనం సమయం ఇచ్చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు. అయితే మీరు ఎప్పుడు కూడా అండి మంచి మంచి ఆలోచనలు చేస్తూ ఉంటారు. అలాగే అందరితో కూడా కలుపుకోలుగా ఉంటూ ఉంటారు. అలాగే ఎప్పుడు కూడా ఖాళీగా కూర్చోరండి. అంటే అటు హౌస్ వైఫ్ కావచ్చు, లేదంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా పిల్లలు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో పని చేసుకుంటూ ఉంటారు. పిల్లల్ని పట్టించుకొని చాలా కేరింగ్గా ఉంటారు. భర్త మీద చూపించండి శ్రద్ధ కానివ్వండి 100% మీకు ఎక్కువగా ఉంటుంది. ఆడవాళ్ళైతే ఈ రాశివారు ఇటు హౌస్ వైఫ్గా ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ అలాగే అన్ని విషయాలు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉండేలా చేస్తారన్నమాట. ఇంకా అలాగే కాస్త కూస్తో మీకున్నటువంటి సమయాన్ని అనవసరంగా ఏది కూడా చేజార్చుకోకుండా ఈ సమయంలో ఇంకేదైనా పని చేస్తే మనకు ఉపయోగపడుతున్నటువంటి భావంతో ఉంటారు. అయితే ఎటువంటి నష్టాన్ని కూడా మీరు కృంగిపోకుండా మీ లైఫ్లో నుండి ఆ యొక్క నష్టాన్ని మీరు మరలా ఎక్కువగా నలుగురికి ఆదర్శంగా ఉండేలాగా ఆ పనిని మనకెందుకు కాదు, ఆ పని ఎలాగైనా సాధిద్దామని చెప్పేసి అహర్నిశలు కూడా శ్రమించేటువంటి రకాలు మీరు. ఇలా ఒక్కోటి దాటుకుంటూ చాలా రకాలుగా సమస్యలు దాచుకుంటూ వచ్చినటువంటి ధీరతో కలిగినటువంటి వారు ఈ రాశివారు.
ఎవరి దగ్గర మాట్లాడాలి, ఎవరి దగ్గర తగ్గి ఉండాలని చెప్పేసి కూడా మీకు బాగా తెలుసుకొని మీరు పెరిగారండి. గతంలో కొంచెం ధనానికి ఇబ్బంది పడినటువంటి కూడాను ప్రస్తుత కాలంలో కష్టపడి పనిచేసిన వ్యక్తిత్వం మీకు బాగా ఉండటం చేత మహాలక్ష్మీదేవి యొక్క ధనలక్ష్మీదేవి యొక్క కటాక్షము మీ మీద పుష్కలంగా కనిపిస్తుందని చెప్పుకోవాలి. డబ్బుకు మాత్రం ఎటువంటి దిగులు లేకుండా ఉంటారని చెప్పుకోవాలండి. కానీ ఏంటంటే కొన్ని రకాలైనటువంటి మానసిక సమస్యలు అనేవి మిమ్మల్ని ఈ మధ్య కాలంలో ఎక్కువగా పట్టి పీడిస్తున్నాయి. అది కూడా కొంతమంది వ్యక్తుల కారణంగా మానసికంగా బాగా ఎక్కువగా ఇబ్బంది పడిపోతున్నారు. వారిని తెంచుకోలేకపోతున్నారు. ఇటు ఉంచుకోలేకపోతున్నారు. ఏం చేయాలో అర్థం కానటువంటి ఒక సందిగ్ధంలో ఒక రకమైనటువంటి మానసిక గందరగోళంలో పరిస్థితిలో అయితే మీరు ఆలోచనలో పడ్డా అని చెప్పుకోవచ్చు. మీ యొక్క మానసిక స్థితిగతులు అనేవి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి మార్పుల వల్ల మీకు కొన్ని విషయాల్లో ఎక్కువగా మంచి జరగబోతుందని చెప్పుకోవాలండి. ఎప్పుడైతే కానీ మన పెద్దవారు ఏం చేస్తారంటే అండి, ఎవరు నీతో వచ్చి మాట్లాడతారో వారితో ఒకసారి మాట్లాడు, తప్పులేదు. వారు దానికి సమాధానం చెప్పి నీకు రెస్పెక్ట్ ఇస్తే, అంటే నీకు గౌరవం విలువ ఇస్తే పర్వాలేదు. అలా కాకుండా పదే పదే నువ్వే వెళ్ళి వాళ్ళని పలకరించడము, నువ్వే వారి వెంట పడ్డము, అది వారు నిన్ను అలుసుగా తీసుకొని నిన్ను వారు దాని చులకన ప్రభావంతో చూస్తూ ఉంటారు. దీనిలో లెక్క చేయకుండా మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా మన పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే కనుక, విలువ లేని చోట చులకన వెళ్ళకూడదు, విలువ ఇవ్వనటువంటి మనుషుల దగ్గరికి వెళ్ళకూడదు. ఈ రాశివారు చేస్తున్న తప్పులు ప్రస్తుత కాలంలో ఈ రాశివారు చాలా రెస్పెక్ట్గా ఉంటున్నారు. ఎవరైనా వీరిని నిర్లక్ష్యంగా చేసినా, ఏదైనా మాట అన్నా, వారి కారణంగా బాధపడుతున్నా చాలా దూరం పెట్టేసి ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మారుతున్న మానసిక స్థితిగతులను బట్టి కొన్ని గ్రహాల యొక్క స్థితిగతుల్లో మార్పులు ప్రభావం వలన మీ మానసిక స్థితి గందరగోళంగా మారబోతుందండి. ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడకుండా నలుగురితో ఉండాలని మీ మనసు కోరుకుంటూ ఉంటుంది. పని చేయడానికి రేపటి రోజు మీరు చాలా వరకు కూడా ఒత్తిడి, స్ట్రెస్, ఇంటి పని, ఉద్యోగంలో రేపటి రోజున పని, ఆఫీస్ పనులు, వ్యాపార పనులు, కుటుంబ బరువు బాధ్యతలు, పిల్లలను చూసుకోవడము, ఇంట్లో పనులు చూసుకోవడము, ఇలా అన్ని రకాలుగా మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకుంటూ చాలా ఓర్పుతో అయితే మీరు ఉండాలని చెప్పుకోవాలి. దీనివల్ల కొంచెం స్ట్రెస్ అనేది, ఒక రకమైన ఒత్తిడి ప్రభావం అనేది మీ మనసు మీద పడుతూ ఉంది. దీనివల్ల ఆతృత, కంగారు, తడబడటము వంటివి అనిపిస్తుంది. పరిష్కారం మరియు వ్యూహం అవతల వ్యక్తులతో మాట్లాడితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాస్త ఫ్రీగా మైండ్ ఉంటేదేమోనని మీ మనసులో కొన్ని రకాలైన మార్పులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మైండ్ రిలాక్స్ అవుతుందనే ఉద్దేశంతో మీకు విలువ తక్కువ ఇస్తున్నప్పుడు కూడాను అవసరమైనప్పుడు వారి దగ్గరకు వెళ్తున్నారు. అవసరం కోసము ఒక మెట్టు దిగితే తప్పేంటి అన్నట్టే ఆలోచనలో మీరు పడి అవతల వాళ్ళ దగ్గరికి అవుతున్నారు. ముఖ్య గమనిక, మీ మనసు అయితే కోరుకుంటుందో మీ సంతోషాన్ని అయితే కోరుకుంటా ఏ పని జరగాలని ఫోకస్గా ఉన్నారో దానికోసం మీరు మాట్లాడడం, దాన్ని 100% సక్సెస్ చేసుకోవడం కోసము మీరు ఏం చేసినా కూడా తప్పు కాదని చెప్పుకోవచ్చు అండి. అవసరమైనప్పుడు వసుదేవుడు అంతటి వాడే గాడిద కాలు పట్టుకున్నప్పుడు మీరు ఎలాగండి చెప్పండి. అలాగే మీరు కూడా అవతల మనుషులు మీకు విలువ ఇవ్వకపోయినా మీ దృష్టిలో వారు గాడిదలతో సమానమే అని అనుకొని ఆ కాసేపు వారిని పనిని ముగించుకొని పక్కకు వచ్చేసేయండి. ఇది చాలా తెలివైన పని అని చెప్పుకోవాలి. ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యంగా ముగ్గురి వల్ల ఈ మధ్యకాలంలో మీరు చాలా సఫర్ అవుతున్నారు. వారు మీ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, రిలేషన్షిప్లో ఉన్నవారు కావచ్చు, బంధువులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, తోటి ఉద్యోగస్తులు కావచ్చు, లేదంటే ఇంటి దగ్గర ఉండే ఇరుగు పొరుగు వారు కావచ్చు. ఈ సమయంలో రేపటి రోజున మీకు ఈ వ్యక్తుల వల్ల కొంచెం మానసిక స్థితి మీకు గందరగోళంలో పడబోతున్నారు. అంటే స్వార్థం వల్ల మీరు ఎక్కువగా బాధపడుతున్నారు. మానసికంగా మీరు ఒకటే గుర్తుంచుకోవాలండి, శని భగవానుడు గురించి ఎవరైతే పూర్తి వివరాలు తెలుస్తాయో వారు నిజంగా చాలా అంటే చాలా శని భగవానికి ఇష్టపడతారు. ఎందుకంటే కనుక శని భగవానుడు ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయం చేయాలని చెప్పి స్వామి వారు అస్సలు చూడరండి. ఎవరికైతే మనం మంచి చేస్తామో మనకు ఖచ్చితంగా మంచి చేసే వెళ్తాడు స్వామి. కాబట్టి మనం న్యాయంగా ఉండాలి. ఈ రాశివారు ఎవరికి కూడా ఏ అన్యాయం అస్సలు ఎప్పుడు కూడా తలపెట్టాలని చెప్పి కూడా చూడరు. ఏ నష్టం అనేది వాళ్ళకి కలగకూడదని, ఏ నోటి దోషం వల్ల కూడా ఎదుటి వారిని నొప్పించాల్సిన విధంగా మాట్లాడకూడదని, ఇలా ఎవరైతే ఆకలితో ఉన్నారో వారికి భోజనం పెట్టడము, మీరు సంపాదించే డబ్బుల్లో ₹1 దానం చేస్తూ ఉండడము, దాన గుణము, జాలి గుణము, దయాగుణము మీకు ఎక్కువగా ఉండడం వలన మీరు ఏంటంటే మీ మనసును అంటే ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి. చెప్పి చూసినప్పుడు కూడా కొంతమంది వ్యక్తులు ఉంచనీయకుండా చూస్తున్నారు. మీ మనసును అయితే పర్వాలేదు, కానీ శని భగవానుడి యొక్క ఆశీర్వాదం మీకు బాగా ఉండబోతుంది. ఆయన దయ మీ మీద పుష్కలంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తుల వల్ల మీ మనసుకు ఎక్కడైతే ఎఫెక్ట్ పడుతుందో, ఎక్కడైతే బాధ కలుగుతుందో మీరు ముఖ్యంగా అక్కడ ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే కనుక, ఈ రాశి వారు మీ యొక్క బలం బలహీనతతో అన్నీ కూడా వారితో చెప్పుకోకండి.
వారు దేనికైతే మీ దగ్గరికి వస్తున్నారో అవసరాలకు కూడా మీరు కూడా వారిని కేవలం అవసరాలకు మాత్రమే వాడుకోండి. వారి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ, వారి కోసం ప్రత్యేకంగా ఆలోచించడం కూడా టైం వేస్ట్ అనే విషయాన్ని గుర్తుంచుకోండి. మీకు మీరే విలువించుకోవడము, మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం నేర్చుకోండి. మీ ఆరోగ్యాన్ని మీరు చూసుకోవడం, మీరు టైంకి తినడము, పడుకోవడం, మీరు చేసేటువంటి పనిని ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్ళడము, ఏ ఒత్తిడి లేకుండా చూసుకుంటూ వెళ్ళడం, చక్కగా స్ట్రెస్గా ఉండకుండా, ఒత్తిడి లేకుండా హ్యాపీగా ఉండడం, ఇటువంటివి తప్పకుండా చేసుకోండి. అలాగే భూమి మీదకు మనం ఒంటరిగానే వచ్చాం, ఒంటరిగానే వెళ్ళిపోతాం. ఈ మధ్యలో ఈ స్వార్థం, కుళ్ళు, కల్మషం, ఒకరు నాశనం చేయాలని, ఒకరు నాశనం అయిపోతే చూడాలని చెప్పి కోరుకోవడాలు, ఇవన్నీ అనవసరమైన పనులండి. మన పని మనం చేసుకుంటూ, మన ధర్మబద్ధంగా అన్ని చేసుకుంటా ఉంటేనే మనకు అన్ని రకాలుగా కూడా అనుకూలంగా అయితే ఉంటుంది. ఇక రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము మీకు రేపటి రోజున మీ ఇంట్లో ఒక గందరగోళం సిచ్యువేషన్ అనేది ఖచ్చితంగా నెలకొనబోతుంది. ఆ సిచ్యువేషన్ వల్ల మీరు కాస్త ఇబ్బందులకు లోనవుతారు. రేపటి రోజున మీరు ఏదైనా సరే అలసటకు లోనవ్వకుండా ఉండటం వల్ల అన్ని రకాల కూడా రేపటి రోజు మీకు లాభసాటిగా అయితే ఉండబోతుంది. రేపటి రోజున ఎవరైనా కొత్త వారితో కూడా మీరు ఎటువంటి పరిచయం కూడా అస్సలు పెట్టుకోకండి. రేపటి రోజున మీ జీవితంలోకి ఎవరైనా వచ్చినా కూడా వారి చేత మీరు చాలా వరకు కూడా దూరంగా ఉండటం అయితే మంచిదని తెలుసుకోండి. ఇక ఈ రాశి వారికి రేపటి రోజు చాలా వరకు కూడా అంటే మీరు చేసే పని ఏదైనా సరే పక్క వాళ్ళకి చెప్పుకోవడం అయితే చెప్పదగిన సూచన అండి. మరి తెలుసా కాండి ఈ రాశి వారి జాతక ఫలితాలను. తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.